ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశమును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మంచి మాట నేను మీకు వివరించాలి, చెప్పాలని ఆశపడుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఏంటి ఆ మాట అంటే, మరి నా సందేశం ఏంటిదంటే, తల్లి ప్రార్థనలో ఉన్న శక్తి. ఆశ్చర్యంగా ఉంది కదా. కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంటది, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంటది, రాత్రులు చేసే ప్రార్థనలో శక్తి ఉంటది. ఇదేందబ్బా కొత్తగా అనిపిస్తుంది, తల్లి ప్రార్థనలో శక్తి. హల్లెలూయా. చాలా సార్లు మనకు అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి పరిస్థితులు చూసినప్పుడు తల్లిదండ్రులుగా ఎన్నో సార్లు మనము బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు దగ్గర నేను ప్రార్థించినప్పుడు, మరి ప్రవ్వా, మరి దేవా, నీ బిడ్డలకు నేను ఇవ్వాల్సినటువంటి మంచి మాటలు, మంచి సందేశం ఏంటిది అని దేవుడి దగ్గర నేను అడిగినప్పుడు దేవుడు నాకు తల్లిలో ఉండేటువంటి ప్రార్థనా శక్తిని దేవుడు నాకు చూయించాడు. మోనికా అనేటువంటి ఒక తల్లి గారు ఉంటారు. ఆ తల్లి గారికి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు తల్లి చాలా చక్కగా మంచి ప్రార్థన కలిగినటువంటి ఆత్మీయ ఆ తల్లి తన కుమారుడు కూడా తనలాగానే మంచి ప్రార్థనలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి అని చక్కగా ఆ ప్రార్థన చేస్తూ ఉంటుంది కొడుకు కోసం. అయితే ఈ తల్లి ఆ కుమారుడి కోసము మంచిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కుమారుడు ఆ తల్లి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని కాకుండా వేరే రకంగా తల్లికి విరుద్ధముగా లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఈ కుమారుడు ఎంచుకుంటాడండి. ఈ కుమారుడు ఎలా పెరుగుతూ ఉంటాడో అలా తల్లికి వ్యతిరేకమైనటువంటి స్వభావము కలిగి, ఆలోచనలు కలిగి పెరుగుతూ ఉంటాడు. తల్లి ఎన్నిసార్లు చెప్తా ఉంటది, నాన్న ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పినా కొద్దీ తల్లి మాట ఎప్పుడు కూడా ఈ కుమారుడు పట్టించుకునేవాడు కాదు. మనం దేవుని బిడ్డలంరా, మనం మంచి ప్రార్థన పరులంగా ఉండాలి, మంచి ప్రార్థన చేయాలి, మంచిగా మన జీవితాన్ని చూసి ఇతరులు దీవెనకరంగా ఉండాలి అని తల్లి ఎన్ని హితబోధలు చెప్పినా ఇలా వినేవాడు, అలా వదిలేసేవాడు. ఆ కుమారుడి పేరు అగస్టిన్. అయితే ఈ అగస్టిన్ తల్లి మాటని ఎప్పుడు కూడా వినేవాడు కాదు. తల్లి నువ్వు ప్రార్థన చేసుకో, నా జీవితం నాది, నేను అన్నట్టుగా ఉండేవాడు. ఆ కుమారుడు పెరుగుతా ఉండు, పెద్దగైతా ఉండు, చివరికి అతడు ఎలా మార్చబడ్డాడు అంటే, ఒక వేశ్యతో, ఒక స్త్రీతో సహవాసములో బలముగా ఆయన పెరగడం ప్రారంభించాడు. ఒక స్త్రీ సహవాసముతో ఆయన ఉండిపోతూ ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ తలంపులు, ఆ వ్యభిచారము తలంపులతో కట్టబడి ఆ స్త్రీ వ్యామోహంలో పడి ఇతడు కూడా వేశ్యగా మారిపోయాడు. ఇతని తల్లి ఏమో మౌనిక ఆత్మీయ పరురాలు, ప్రార్థనా పరురాలు. తన కుమారుడు మాత్రము లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తి. మరి ఈ తల్లి ఆ కుమారుని జీవితాన్ని చూసి ప్రతిరోజు దేవుడి దగ్గర కొన్ని గంటలు ప్రార్థన చేసేది. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన కుమారుడు నాయన, ఇదిగో నీ కొరకు ఈ కుమారుడు వెలిగించబడాలయ్యా, నీ కొరకు ఈ కుమారుడు ఉండాలి అని చిన్నప్పటి నుండి తన కొడుకు కోసం ప్రార్థన చేస్తా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఆ తల్లి ప్రార్థన అయితే చేస్తా ఉంది, కుమారుడు మాత్రం పెరుగుతా ఉన్నాడు, లోకానికి బానిసైపోయాడు, వ్యభిచారానికి బానిసైపోయాడు. ఒక స్త్రీ, ఒక వేశ్యతో అతడు జీవించటము ప్రారంభిస్తా ఉన్నాడు. ఒక రోజు తల్లి చాలా ఏడ్చుకుంటూ చెప్పింది, ఏమనో తెలుసా నాన్న, ఇది తగని పని, ఇది నువ్వు చెయ్యకూడదు అని చెప్పినా కూడా తల్లి మాటలు లెక్క చేయకుండా యథావిధిగా ప్రతిరోజు ఆ వేశ్య దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా తల్లి ప్రార్థన చేస్తా ఉంది, కన్నీటి ప్రార్థన. తల్లి వేదనతో ప్రార్థన చేస్తా ఉంది. తల్లి ప్రార్థన చేస్తున్నా కూడా లెక్క చెయ్యకుండా ఆ ప్రార్థన చేస్తున్న తల్లిని చూసుకుంటూ, తల్లిని దాటేసుకుంటూ ఈ స్త్రీతో పాపము చెయ్యడానికి అగస్టిన్ అనేటువంటి యవనస్తుడు ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఆ ఇంట్లో నుంచి బయలుదేరి ఆ వీధి గుండా నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంకా సంధ్యపూట కాలేదు, సంధ్య చీకటి కాలేదు కాబట్టి, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి అలా కొంచెం వీధి చివర్లోకి వెళ్దాం, మళ్ళీ తిరిగి వచ్చే వరకు చీకటి అయిపోతుంది, చీకటి అయిపోతే ఎవరు కూడా ఏమి చూడరు కదా అన్న తలంపుతో ఈ యవనస్తుడు, అగస్టిన్ అనేటువంటి యవనస్తుడు ఏం చేశాడంటే, ఆ వేశ్య ఇంటి నుండి కొంత దూరము ఆ వీధి చివర్లోకి వెళ్ళిపోయి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వీధి చివర్లో ఒక
5-6 మంది కలిసి పాటలు పాడుతూ ఉన్నారు వీధి చివర్లు. అక్కడ ఒక చిన్న ప్రార్థన జరుగుతూ ఉంది. అందరూ చక్కగా పాటలు పాడుతుంటున్నప్పుడు ఈ అగస్టిన్ కనిపించింది. ఈ పాట విందామని ఆ స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలములో నిల్చున్నాడు. దేవుని బిడ్డలారా, నిల్చున్నప్పుడు ఆయనకు తెలియకుండగా ఆయన ఏ స్థలములో నిల్చున్నాడో ఆ స్థలములోనంట అతని కాళ్ళు నేలకేసి మేకులతో కొట్టినట్టుగా కదపకుండగా అలానే ఉండిపోయాయంట. ఆ పాటలు వింటున్నాడు. విన్న తర్వాత దైవజనుడు ప్రసంగిస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పాపము చేసినటువంటి వ్యక్తివి, నువ్వు పాపివి, నీ పాప జీవితాన్ని ఒప్పుకో, ప్రభువు నిన్ను శుద్ధిపరుస్తున్నాడు, నీకు దేవుడు నూతనమైన హృదయం ఇవ్వబోతున్నాడు, నూతనమైన మనస్సును దేవుడు ఇవ్వబోతున్నాడని ఆ దైవజనుడు దేవుని మాటలు పలుకుతా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వింటున్నటువంటి అగస్టినటువంటి యవనస్తుడికి ఒక్కసారిగా పశ్చాత్తాపం కలిగింది. తాను ఉన్నటువంటి ఆ స్థలములో ఎవరో అతన్ని మేకులతో కొట్టి బంధించినట్టుగా ఉన్న స్థలములోనే కుప్ప కూలిపోయి మోకరించి, ప్రభువా నా జీవితాన్ని మార్చిన ఆయన, ఈ పాప జీవితము, రోత జీవితము అని కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాపంతో ఆ సమయములోనే ప్రభువును అంగీకరించి ప్రభువుకు తన హృదయాన్ని అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కార్యము జరుగుతున్నది. ప్రభువును ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించాడు. ఆయన హృదయంలో ఏదో ఒక ఆనందం, పాత స్వభావము, పాత హృదయము అంత తొలగిపోయినట్టుగా కొత్త హృదయము, క్రొత్త స్వభావం వచ్చినట్టుగా ఆయనకు అనిపించింది. వెంటనే అనుకున్నాడు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నేను మా అమ్మతో ఈ మాట పంచుకోవాలి. కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది నా కొరకు, కానీ ఈరోజు నాకు ఏమైందో తెలియదు. కానీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాలి అని చెప్పాలి అని యవనస్తుడు ఉత్సాహముతో ఆ వీధి గుండా పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ గుమ్మం దగ్గర ఆ వేశ్య కూర్చుని అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తా ఉంది. అప్పుడు ఈ యవనస్తుడు తన హృదయములో ఏమి గుర్తుకు లేనట్టుగా, ఏది అతనికి జ్ఞాపకము లేనట్టుగా తల్లితో మాట్లాడాలి, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు అన్న ఆలోచనతో అడుగులు వేస్తూ ఉన్నాడు. ఎవరి మాటలు వినిపించుకోకుండా నడుస్తూ అలా గబగబా వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ యొక్క వేశ్య పిలుస్తూ ఉంది, అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తున్నప్పుడు అగస్టిన్ ఒక్కసారి ఆగాడు. ఆగి అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నేనే నేనే అంటుంది ఆ స్త్రీ. అప్పుడు అగస్టిన్ అంటున్నాడు, నువ్వు ఆ స్త్రీవే కావచ్చు, కానీ నేను ఆ పురుషుడను కాను. హల్లెలూయా. ఆ స్త్రీ అంటుంది, నేనే అగస్టిన్, నన్ను చూడు, ప్రతిరోజు నా ఇంటికి వచ్చేవాడివి, నాతో ఉండేవాడివి, నాతో సుఖంగా ఉండి సుఖాన్ని పంచుకునే వాడివి, నేనే ఆ స్త్రీని చూడు అగస్టిన్ అంటే, అగస్టిన్ అంటున్నాడు, నువ్వు ఆ స్త్రీవే కావచ్చు, కానీ నీ ఎదుట నిలబడింది ఆ అగస్టిన్ కాదండి, ఆ అగస్టిన్ చచ్చిపోయాడు, నీ ఎదుట ఉన్నది క్రొత్త అగస్టిన్ అండి. ఎవరో క్రొత్త వ్యక్తి నీ ఎదుట ఉన్నాడు, పాత అగస్టిన్ చచ్చిపోయాడు అని చెప్పగానే ఆ వేశ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. ఈ సంఘటన తల్లికి వెళ్ళి చెప్పగానే తల్లి ఆ టైంలో ఏం చేస్తుందంటే కుమారుడి కోసం మోకాళ్ళ ప్రార్థన చేస్తా ఉంది. తల్లి దగ్గర నుంచే, తల్లి ఎదుటనే పాపము చెయ్యడానికి బహిర్గతంగా తల్లి దగ్గర నుంచే తల్లిని కాదనుకొని నెట్టేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి అగస్టిను తల్లి ప్రార్థన చేత బంధించబడ్డాడు, తల్లి ప్రార్థన చేత ఆకర్షించబడ్డాడు, తల్లి ప్రార్థన చేత మార్చబడ్డాడు. పాపము చెయ్యడానికి వీధి సందుల్లోనికి పరిగెత్తాడు అగస్టిను. ఎప్పుడైతే ఈ తల్లి ప్రార్థిస్తుందో ఆమె గత 13 సంవత్సరాలు 13 years నుంచి తన కుమారుడికి మారు మనసు రావాలని ఆ తల్లి కన్నీటితో ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిందండి. ఒకానొక రోజు దేవుడు ఆమె ప్రార్థన విని తన కుమారుణ్ణి ఏం చేశాడంటే మార్చేశాడు. పాపిగా ఉన్న అగస్టిను, వేశ్యగా ఉన్నటువంటి అగస్టిను ఎలా మార్చబడ్డాడంటే బైబిలు చదివి దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు బోధలు ఆయన ఒంటికి పట్టించుకొని ఆయన ఎలా మార్చబడ్డాడంటే ప్రపంచ చరిత్ర పుస్తకాలు చదివినట్లయితే పాపిగా ఉన్న అగస్టిన్ అంట పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చబడ్డాడు. హల్లెలూయా. పాపిగా ఉన్న అగస్టిను సెయింట్ అగస్టిన్ గా మార్చబడ్డాడు. పరిశుద్ధుడైన అగస్టిన్. అగస్టిన్ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆయన పేరు ప్రక్కన ఏముంటదంటే ఇంటి పేరు ఉండదు.
ఏముంటుందో తెలుసా? సెయింట్ అగస్టిన్ అని ఉంటది. ఒకప్పుడు తన కుమారుడు వేశ్యలతో సహవాసం చేశాడు, వేశ్యతో తిరిగాడు, పాపపు బ్రతుకులో నడిచాడు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడు కోరికలతో ఉన్నటువంటి తన కుమారుణ్ణి ఎవరు మార్చారు? తల్లి ప్రార్థన మార్చిందండి. తల్లి ప్రార్థన కుమారుణ్ణి మార్చగలిగింది. పాపపు నడతలో నుండి, పాపపు క్రియలలో నుండి తన కుమారుణ్ణి దేవుని కొరకు నిలబెట్టుకోగలిగింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పబోయేటువంటి నేను ప్రత్యేకమైన మాట ఏంటంటే, తల్లులారా, మీ ప్రార్థనలో శక్తి ఉంది. తల్లి ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉంది అంటే అది బలమైన శక్తి ఉంది. తల్లి ప్రార్థనలో మృతులను సహితము లేపగలిగే అంత శక్తి తల్లి ప్రార్థనకు ఉంది. ఆమేన్. బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే 2వ రాజులు 4వ అధ్యాయములో ఒక స్త్రీ కనబడుతుందండి. ఆ స్త్రీ పేరు షూనేమీరాలు. దేవుడు ఆమెకు ఒక కుమారుని అనుగ్రహిస్తాడు. ఒకసారి మనము 2వ రాజులు 4వ అధ్యాయము 18వ మాట మనం చూసుకుందాం. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగానే వాడు నా తల పోయనే అని తన తండ్రితో చెప్పెను. 19. అతడు వాళ్ళని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా 20. వాడు ఆ బాలుల్ని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. హల్లెలూయా. ఈ 2వ రాజులు 4వ అధ్యాయములో ఒక అద్భుతమైనటువంటి తల్లి గురించి వ్రాయబడి ఉంది. ఆమె షూనేమీరాలు. బైబిల్లో ఈ స్త్రీ చాలా ప్రత్యేకమైనటువంటి స్త్రీ. ఈ షూనేమీరాలికి సంతానము లేదు ఒకప్పుడు. అయితే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, దైవజనుడు వచ్చి చెప్పినప్పుడు ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడు. అయితే ఒక రోజు తన కుమారుడు తండ్రితో కలిసి పొలం దగ్గరికి వెళ్ళాడు. ఏమైందో తెలియదు, కానీ ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నాన్నా నా తలపోయని అని తండ్రి దగ్గర ఏడుస్తున్నప్పుడు ఆ తండ్రి అంట 19వ వచనంలో, వీడిని తీసుకొని పోయి తల్లి దగ్గరికి తీసుకొని పోండి. వీడిని ఎక్కడికి తీసుకోమంటున్నాడు ఒకసారి చూద్దాం. 19. వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా. ఆమేన్. వానిని ఎక్కడికి తీసుకోమంటున్నాడు? తల్లి దగ్గరికి తీసుకోపోండి. పిల్లగాడు బాగలేకపోతే, పిల్లగాడు ఆ యొక్క మరణ అవస్థలో ఉంటే డాక్టర్ దగ్గర గుంట పోవాలి కదా, ఇంకెక్కడికన్నా ఎవరన్నా విలువాలి కదా, తండ్రి ఎత్తుకొని పరిగెత్తాలి కదా. అక్కడ తన భర్త ఏం చేశాడు? ఆ షూనేమీరాలి యొక్క భర్త ఏం చేశాడు? పనివానితో చెప్తున్నాడు, ఈ పిల్లోని తల్లి దగ్గరికి తీసుకుపోండి, ఆ పిల్లోని తల్లి దగ్గరికి తీసుకుపోండి అన్న మాటలో ఒక గొప్ప మర్మము దాగి ఉంది. ఈ పిల్లవాడు బతకాలంటే ఎక్కడికి పోవాలా? తల్లి దగ్గరికి పోతే పిల్లోడు బతుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోక రీతిలో ఒక బిడ్డకు తల్లి ఉంటే జీవితం మంచిగా ఉంటదండి. తల్లి లేకపోతే ఆ పిల్లల జీవితం ఎంత అస్తవ్యస్తంగా మారుతుంది, ఎంత దయానీయంగా మారుతుంది. తల్లి ప్రతిదీ చూసుకుంటది. తల్లి ప్రతి అడుగుగా ప్రతి దాంట్లో కళ్ళు పెట్టి చూస్తుందండి. ఏం తింటుండు పిల్లగాడు, ఏం వేసుకుంటాడు బట్టలు, ఏ బట్టలు వేస్తే బాగుంటుంది, ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది, ఏ రాత్రి జ్వరం వస్తే ఏ సిరప్ పోయాలి, ఎట్లా చూసుకోవాలో అన్ని రకాలుగా తల్లి మెడిటేషన్ చేసుకొని ఉంటది. ఆమేన్. పిల్లల గురించి తల్లికి ఎక్కువగా అవగాహన ఉంటది. తండ్రి కంటే ఎక్కువ సమయము పిల్లలతో ఎవరు ఉంటారంటే తల్లే ఉంటది. తల్లి బిడ్డల గురించి 100కు 100% మైండ్ను సెర్చ్ చేసింది ఉంటది. తండ్రి సెర్చ్ చేసిండు ఉండడు. తండ్రికి 50% తెలుస్తుంది. ఇంకా 50% ఎప్పుడు తెలుస్తుంది అంటే భార్య చెప్తే తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, ఇక్కడ దేవుని మాట సెలవిస్తా ఉంది, ఆ పిల్లవాడిని తల్లి దగ్గరికి తీసుకెళ్ళండి. తల్లి ఆ బిడ్డకు సరి అయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలది. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఆ తల్లి నిర్ణయం తీసుకుంటది. కాబట్టి వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి? తల్లి దగ్గరికి తీసుకోండి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తల్లి ప్రార్థిస్తే, తల్లి దేవుని సన్నిధిలో మోకరించి బిడ్డల కొరకు జీవితం గురించి అడిగితే దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు కనికరిస్తాడు. ఇక్కడ ఈ స్త్రీ జీవితంలో అదే జరిగింది. ఈమె తన కుమారుని ఒళ్ళో పెట్టుకుంది. మధ్యాహ్నం వరకు చూసింది. మధ్యాహ్నం అయిపోయింది, కుమారుడు చనిపోయాడు.
చనిపోయిన కుమారుడు, అయ్యో నా కుమారుడు చనిపోయాడని అనుకోలేదు. కానీ తనకు తెలుసు, నా కుమారుణ్ణి దేవుడే నాకు ఇచ్చాడు, నా కుమారుణ్ణి దేవుడే బతికిస్తాడు అని చెప్పి ఏ ప్రవక్త ద్వారా అయితే దేవుడు మాట్లాడాడో ఆ ప్రవక్త ద్వారా దేవుడు నా కుమారుణ్ణి బతికించగలడు అని చెప్పేసి ఈ తల్లి ఏం చేసిందంటే గాడిదకు గంత కట్టమన్నది. కుమారుడేమో మరణ పడకలో మరణించిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. భర్తకు చెప్తలేదు, పనివారికి చెప్తలేదు, ఏంది చెప్తలేదు. కానీ ఒక గాడిదను గంత కట్టండి, తీసుకెళ్ళండి నన్ను ఆ దైవజనుడి దగ్గరికి అంటున్నప్పుడు, ఇది అమావాస్య కాదే, ఇది ఇంకొక సమయం కాదే దైవజనుడు కలవడానికి అని అక్కడ వాళ్ళు అంటున్నప్పుడు ఈమె అవేవి పట్టించుకోకుండా, నాకు కుమారుడు ఇచ్చింది దేవుడే కాబట్టి ఏ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్త దగ్గర నేను ప్రార్థన చేస్తే, ఆ ప్రవక్తను బతిమలాడుకుంటే తిరిగి నా కుమారునికి ప్రాణం వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఆ తల్లి అదే చేసిందండి. ఒక్కసారి 2వ రాజులు 4వ అధ్యాయం 27వ మాట ఆ తల్లి మాట్లాడుతుంది. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. హల్లెలూయా. 27వ వచనం ఎంత అద్భుతంగా ఉందంటే, పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలి వేయుటకు దగ్గరికి రాగా దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. దేవుడు ప్రవక్త ద్వారా నాకు కుమారుని ఇచ్చాడు, మరి ఆ ప్రవక్త ద్వారానే దేవుడు నా కుమారుని బతికిస్తాడని ఎవరి కాళ్ళు పట్టుకుందండి? కాళ్ళు పట్టుకోవడం అంటే అర్థం ఏందో తెలుసా? ఆ ప్రవక్త దగ్గర కన్నీళ్లతో మొర్రపెట్టింది. ఆమేన్. నా బిడ్డను బతికించయ్యా, నువ్వు నాకు సంతానము లేనప్పుడు నీకు ఒక కుమారుడు కలుగుతాడు, నువ్వే చెప్పావు, నువ్వు చెప్తేనే నాకు ఒక బిడ్డ వచ్చింది, నీ మాట ప్రకారము దేవుడు నాకు బిడ్డ ఇచ్చాడు. లేక ఇచ్చిన ఈ బిడ్డ హఠాత్తుగా మరణించిపోయాడు. ఇప్పుడు నాకు బిడ్డను ఇచ్చి మళ్ళా లేనట్టుగా ఉండే స్థితి నాకొద్దు, నా బిడ్డను బతికించు అని కాళ్ళు పట్టుకుందంట. చూడండి దేవుని బిడ్డలారా, మరణించిన బిడ్డను తిరిగి మరలా జీవముతో పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి 35 వచనం ఒక్కసారి చూస్తే, తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగ్గా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. అప్పుడతడు గెహజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు, నీ కుమారుని ఎత్తుకొని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద పడి సాష్టాంగ పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఆమేన్. 27వ వచనంలో చచ్చిపోయిందని కాళ్ళ మీద పడ్డది. ప్రార్థనతో ఏడుస్తూ కన్నీళ్లతో ఎంత రోధించిందో ఆ దైవజనుని యొక్క పాదాల దగ్గర దేవుని సన్నిధులు. 27లో ఆమె అలా రోధించింది. 37లో ఏమొచ్చిందో తెలుసా? కుమారుని ఎత్తుకొని పోయింది. ఆమేన్. హల్లెలూయా. ఒక తల్లి ప్రార్థన చచ్చిపోయిన స్థితిలో ఉన్న బిడ్డలకు జీవాన్ని కలిగింపజేస్తుంది. తల్లి ప్రార్థిస్తే చాలు, కుమారులు కుమార్తెలు ఎలాంటి వ్యసనాలకు బానిసలైనా ఎలాంటి దురలవాట్లకు లోనైనా తల్లి ప్రార్థన బిడ్డల్ని మార్చగలుగుతుందండి. తల్లి ప్రార్థిస్తే చాలు బిడ్డలు మార్చగలుగుతారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, తల్లి ప్రార్థనలో దేవుడు ఒక శక్తినిచ్చాడంట. ఆ తల్లి ప్రార్థించినప్పుడు ఎసోంటి బండ లాంటి హృదయమైనా ఎసోంటి వ్యక్తి అయినా దేవుని ఎదుట మార్పు చెందాల్సిందే. ఇక్కడ చనిపోయిన బిడ్డను మరలా బతికించుకుందండి. బైబిల్లో మరొక తల్లి ఉందండి. ఆ తల్లి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించిందంటే, మనందరికీ తెలుసు, హన్న అనగానే ఆమె ఒక గొడ్రాలు అని గుర్తుకు వస్తుంది. కానీ ఆమె దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేసిందో, నీవు నాకు ఒక మగబిడ్డను ఇచ్చిన ఎడల నేను వాని నీకు ప్రతిష్ఠిస్తాను. ఆమేన్. తల్లి హృదయం ఎలా ఉంటుందో తెలుసా దేవుని బిడ్డలారా? పాడైపోయిన బ్రతుకును మరలా బాగు చెయ్యగలను అన్న ఒక ఆత్మవిశ్వాసం తల్లికి మాత్రమే ఉంటది. ఆమేన్. బిడ్డ చనిపోయాడు, మరలా చిగురిస్తాడు, మరలా బతుకుతాడు అన్నటువంటి దృఢ విశ్వాసం ఎవరికి ఉంటుందో తెలుసా? కేవలం తల్లికి మాత్రమే ఉంటది. చాలా మంది తల్లులు రోధిస్తారు, అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె ఎంత భయంకరమైన వేదనతో పీడించబడుతున్నారు. కానీ దేవుడి దగ్గర ఆ ప్రార్థన వ్యర్థంగా పోదు. నువ్వు ఏడ్చే కన్నీరు, నువ్వు వేధించే రోజున దేవుడు ఆ ప్రార్థనకు దాటేసుకొని ముందుకు వెళ్ళాడు. గాని
తల్లి ప్రార్థనలో ఏముందంటే బిడ్డలను బాగు చేసే శక్తి ఉంది. ఆమేన్. చచ్చిపోయిన స్థితి, పాపపు స్థితి, మోడుబారిపోయిన స్థితిని మరలా తిరిగి దేవుడు బ్రతికించే అంత శక్తి దేవుడు తల్లి ప్రార్థనలో ఇచ్చాడు. హన్నా దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది, నీవు నాకు ఒక మగ బిడ్డనిస్తే, నీవు నాకు ఒక మగ కుమారునిస్తే ఆ కుమారుణ్ణి నీ సన్నిధిలో నేను ఏం చేస్తాను, నీకు ప్రతిష్ఠిస్తాను. చూడండి, తల్లి ప్రార్థనలో ఒక సంపూర్ణమైన సమర్పణ ఉంటుంది. ఎవ్వరు చెయ్యలేరండి. నా బిడ్డను బాగు చెయ్యి ప్రభువా, నా బిడ్డ బంధకాల్లో నుంచి, నా బిడ్డ పాపములో నుంచి విడిపిస్తే ఇదిగో నా జీవితం అర్పిస్తానయ్యా, ఇదిగో నా సమస్తం ఇస్తానని ఎవరండి సమర్పణ కలిగిన ప్రార్థన చేస్తారు? బిడ్డల కోసము సమర్పణ ప్రార్థన చేసేది ఒక తల్లి మాత్రమే. తల్లి సమర్పించుకుంటుందండి, తన జీవితాన్ని సమర్పించుకుంటుంది. ఇదిగో అని దేవుని దగ్గర చెప్తుంది, నువ్వు నాకు బిడ్డనిస్తే. ఒక్కసారి 1 సమూయేలు 1:11 యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమేన్. ఇంకా ఆమెకు గర్భంలో బిడ్డ రాలి, కానీ తల్లిగా ఉన్నట్టుగా ప్రార్థిస్తుంది ఆమె. నువ్వు నాకు బిడ్డనిస్తే, నా కొడుకునిస్తే, నేను తల్లిగా అయితే ఇదిగో ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠిస్తాను. ఆమేన్. నీకు ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తాను. సంపూర్ణమైన సమర్పణ ప్రార్థన చేసేది కేవలము తల్లి. బిడ్డలను సరిదారిలోనికి నడిపించేది తల్లి మాత్రమే. తల్లి ప్రార్థన బిడ్డలను ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఉన్నతమైనటువంటి శిఖరాలను తీసుకెళ్తుంది. ఈ హన్నా కుమారుని కొరకు ప్రార్థన చేసింది, ఒక గొప్ప కార్యము జరిగింది. ఏ కార్యము జరిగిందంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుమారుడిగా హన్నా పెరగగలిగాడండి. ఈ హన్నా ప్రార్థన, ఈ తల్లి ప్రార్థనను బట్టి సమూయేలు ఏమయ్యాడో తెలుసా? దేవుని స్వరము వినగలిగాడు. ఆమేన్. చిన్ననాటి నుండే దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి శక్తి ఎవరి ప్రార్థనలో ఉంటుందండి? తల్లి ప్రార్థన. తల్లి ప్రార్థన చేస్తే నీ బిడ్డలు దేవుని స్వరం వింటారు. నీ బిడ్డలకు దేవుడు మాట్లాడతాడు. నీ బిడ్డలు బాగు కావాలంటే ఒక తల్లిగా దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి మొర్రపెట్టు, దేవుడు నీ బిడ్డలు దర్శిస్తాడండి. దేవుడు నీ బిడ్డలతో మాట్లాడతాడు. మనందరికీ తెలుసు, ఈ బల్బును కనిపెట్టింది థామస్ ఎడిసన్ అల్వా. ఒకప్పుడు ఆ వ్యక్తి చిన్ననాటి వయసులో చదువురాని మొద్దుగా ఉండేవాడు. తల్లి కుమారుని కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ థామస్ ఎడిసన్ అనే అటువంటి వ్యక్తికి ఒక ప్రేరేపణ కలిగించాడు. లైట్లు లేవు, లోకమంతటా చీకటిగా ఉంటున్న సమయములో నేను లోకానికి ఏదో ఒకటి తయారు చెయ్యాలి అన్న ఒక ఆశ అతనిలో దేవుడు పుట్టించాడు. లైట్ను, ఒక బల్బును కనిపెట్టాడండి. ఆ బల్బ్ అంట లోకాన్ని వెలిగించిందంట. ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? నా జీవితాన్ని వెలిగించింది నా తల్లి ప్రార్థన అన్నాడు. నేను లోకానికి వెలిగించాను ఒక బల్బును కనిపెట్టి, కానీ నా తల్లి ప్రార్థన నా జీవితానికి వెలుగునిచ్చింది. ఆమేన్. సెయింట్ ఆగస్టిన్ ఏమన్నాడో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను పరలోకానికి కొట్టుకొని వచ్చాను. ఆమేన్. ఒక తల్లి ప్రార్థన బిడ్డ జీవితం మీద ఎంత ప్రభావితం చూపిస్తుందంటే ఆ బిడ్డను సరిచేయడానికి, ఆ బిడ్డను నిలవబెట్టడానికి, ఆ బిడ్డ ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి ఎవరండి పునాది? తల్లి. తల్లి కుమారునికి ఇతడే నీ తండ్రి అంటే బిడ్డ నమ్ముతాడు. ఇతడే నీ తండ్రి అంటే నమ్ముతాడు. ఇతడే నీ తండ్రి అంటే నమ్ముతాడు. తల్లి ఏది చెప్తే బిడ్డ నాన్న అని పిలుస్తాడు. అదే తల్లి నిజమైన తండ్రిని పక్కన పెట్టి వేరే వాళ్ళని చూయించి నీ తండ్రి అంటే బిడ్డ ఆటోమేటిక్గా నమ్మేస్తాడు. ఎందుకో తెలుసా? తన తల్లి ఎవరు నిజమైన తండ్రి, ఎవరు నిజము అని చూడరు, కానీ నా తల్లి మాట ఏంటిదో అదే నిజమని నమ్ముతారు. బిడ్డలు ఎక్కువగా తల్లి మాటలకు లోబడతారు, బిడ్డలు ప్రభావితము చెందుతారు. కాబట్టి తల్లి ప్రార్థనలో ఏముంటుందంటే గొప్ప శక్తి ఉంది, బిడ్డలను ప్రభావితము చేసే శక్తి. నువ్వు తల్లిగా దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు దేవునిలో ఉన్నతమైన శిఖరాలను ఎదిగింపచేస్తావు. హన్నా ప్రార్థించింది, సమూయేలు దేవుని స్వరం విన్నాడు. షూనేమిరాలు ఒక తల్లిగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది, చచ్చిపోయిన తన కుమారుని మరలా బతికించుకుంది. ఒక విధవరాలండి, కొడుకు చనిపోయాడు, పాడ మీద మోసుకొని పోతూ ఉంటే ఆమె వేదన ఇంత అంతా ఇంత కాదండి, ఏడుస్తా ఉంది. నా కుమారుడు చనిపోయానే
చనిపోయాను అని రోదిస్తా ఉంది. యేసయ్య పాడెను ముట్టుకున్నాడు, ఆ విధవరాలి కుమారుని తిరిగి లేపాడండి. తల్లి ప్రార్థన బిడ్డలను ఏం చేస్తుంది? పరిపూర్ణమైనటువంటి రక్షణలోనికి నడిపిస్తుంది. బిడ్డల జీవితాలను మార్చగలిగే ఏకైక శక్తి ఏంటిదో తెలుసా? తల్లి ప్రార్థన. నీ బిడ్డలు బాగుపడాలంటే తల్లిగా నువ్వు ప్రార్థించు. నీ బిడ్డలు దీవించబడాలంటే తల్లిగా ఉన్నతమైన శిఖరాలు ఎదగాలను ఆశిస్తే నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. తండ్రి కంటే తల్లి ప్రభావము కుమారుల మీద, కుమార్తెల మీద ఎక్కువగా ప్రభావితం చెందుతుంది. ఎందుకంటే 24 గంటలలో తండ్రితో ఉండేది కొన్ని గంటలే, తల్లితో ఉండేది 24 గంటలు. ఆమేన్. ఎందుకంటే ప్రతి అణువున, ప్రతి క్షణము పిల్లల యొక్క సందర్భం కనెక్టింగ్ ఎవరితో ఉంటది? తల్లితో ఉంటది. కాబట్టి మన బిడ్డలు భవిష్యత్తు దేవుడు ఎవరి చేతిలో ఇచ్చాడు? తల్లి చేతిలో ఇచ్చాడు. తల్లి ప్రార్థిస్తే బిడ్డలు ఉన్నతమైన శిఖరాలు ఎదుగుతాడు. తల్లి ప్రార్థించలేదనుకోండి, ఆ బిడ్డలు తప్పుడు దారిలో వెళ్తారు. నీ బిడ్డలు తప్పుడు దారిలో ఉన్నా నువ్వు చింతపడకు, చెడిపోయిన స్థితిలో ఉన్నా బాధపడకు. కానీ తల్లిగా నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని చూసి, నీ కన్నీటిని చూసి, నీ ప్రార్థనను చూసి దేవుడు నీ బిడ్డలను మారుస్తాడు. ప్రపంచానికి దీవెనకరంగా సెయింట్ ఆగస్టు ఉన్నాడంటే కారణము ఆయన తల్లి. థామస్ ఎడిసన్ అల్వా ఉన్నాడు అంటే కారణం ఎవరు అంటే తన తల్లి. ఈరోజు నీ బిడ్డలు నీకు దీవెనకరంగా, దేవుని రాజ్యానికి దీవెనకరంగా ఉండాలి. బైబిల్లో సమూయేలు అంటామే గాని సమూయేలు ఆ స్థాయికి ఎదిగాడంటే కారణం ఎవరు? తల్లి. తండ్రి అని రాయబడలేదు. సమూయేలు తల్లి దగ్గర ఎన్ని సంవత్సరాలు తెలుసా? 3 సంవత్సరాలు పాలు విడిచేంత వరకు తల్లి సంరక్షణలో పెరగబడ్డాడు, ఆమె ఉనికిలో పెంచబడ్డాడు. కనుక తన కుమారుని కొరకు ఎంతగా ప్రార్థించిందంటే, నా కుమారుని దేవునికి ప్రతిష్ఠిస్తాను, సమర్పించుకుంటాను అని ఒక పట్టుదల, ఒక ఆశ. తల్లికి ఏముంటుందో తెలుసా? బిడ్డలు బాగు కావాలని ఆశ ఉంటుంది, ఒక పట్టుదల ఉంటుంది, ఒక దృఢమైన విశ్వాసం ఉంటుంది. అదే ప్రార్థనలో శక్తి. తల్లి ప్రార్థనలో ఏంటండి శక్తి అంటే? ప్రతిష్ఠిత ప్రార్థన చేస్తుంది తల్లి బిడ్డ కొరకు. బిడ్డ కొరకు పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. బిడ్డ మారే వరకు ప్రార్థన చేస్తుంది. ఆమేన్. తల్లికి ఉన్న ప్రార్థన లక్షణం ఏంటంటే బిడ్డ మారే వరకు చేస్తుంది. ఆమేన్. 1 రోజు 2 రోజులు చేసి నా వల్ల కాదని అన్నది తల్లి. బిడ్డ కన్నది మొదలుకొని బిడ్డ ఈ లోకము విడిచే వరకు, రక్షించబడే వరకు తల్లి పట్టుదలతో పోరాడుతుంటది. పోరాడే శక్తి తల్లి ప్రార్థనలో మాత్రమే ఉందండి. ఆమేన్. సమర్పణ. తల్లి ప్రార్థనలో శక్తి ఎలాంటి శక్తి అంటే సమర్పించుకుంటది. ఇక తను దేవుని కోసం అన్ని సమర్పించుకుంటది. ప్రభువు నువ్వు నా బిడ్డనిస్తే, నా బిడ్డను బాగు చేస్తే, నా బిడ్డను నిలబెడితే, ఇదిగో నేను ఇట్లుంటా అట్లుంటా అని తీవ్రమైన త్యాగపూరితంగా సమర్పణ తీసుకునే శక్తి ఎందులో ఉంది? తల్లి ప్రార్థనలో ఉంది. తల్లి ప్రార్థనలో బలమైన విశ్వాసం ఉంటుంది. తల్లి ప్రార్థనలో బలమైన పట్టుదల ఉంటుంది. తల్లి ప్రార్థనలో ప్రతిష్ఠిత ఉంటుంది. తల్లి ప్రార్థనలో ఏముంటది? త్యాగపూరితమైన సమర్పణ జీవితం. ఇవన్నీ దేవుడు చూసి దేవుడు బిడ్డల్ని కనికరిస్తాడా? కనికరించడా? తప్పకుండా. తల్లి చేసే విశ్వాసపూరితమైన ప్రార్థన చచ్చిపోయిన స్థితిని సైతము దేవుడు లేపగలుగుతాడండి. ఒక తల్లి ప్రార్థన లోకానికే దీవెనకరం, ఒక బిడ్డకే కాదండి జగత్తుకే దీవెనకరంగా. మరియా ప్రార్థన ద్వారా యేసు లోకమంతటా దీవెనకరంగా మార్చబడ్డాడు. ఆమేన్. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తల్లిగా నీ ప్రార్థనలో శక్తి ఉందా? సమర్పణ ఉందా? విశ్వాసం ఉందా? ప్రార్థనలో పోరాటం ఉందా? బిడ్డల కొరకు తల్లి నిత్యము పోరాడుతూ ఉంటదండి. నిత్యము అడుగడుగున పోరాడుతూనే ఉంటుంది. అది తల్లి లక్షణం. అడుగడుగున విశ్వాసముతో పోరాడుతూనే ఉంటుంది, ప్రతిష్ఠించుకుంటూనే ఉంటుంది, ఉపవాసాలు ఉంటుంది. ఎవ్వరు ఉండరండి తల్లి ఉన్నన్ని ఉపవాసాలు బిడ్డ కొరకు ఎవ్వరు ఉండరండి. ఎందుకమ్మా నువ్వు ఉపవాసం ఉన్నావంటే నా బిడ్డ మారాలండి, నా బిడ్డ తాగుడు నుండి విడుదల పొందాలండి, నా బిడ్డకు త్వరగా పెళ్లి కావాలండి. నేను ఒక అమ్మని అడిగిన, అమ్మ ఇంత ముసలితనంలో కూడా ఎందుకమ్మా నువ్వు ఉపవాసం ఉంటావంటే నా కొడుకు పెళ్లి కావాలి, నా బిడ్డకు పెళ్లి కావాలా. చూడండి, తల్లి తన శరీరం ఏమైపోయినా కూడా పట్టించుకోదు. ఎందుకో తెలుసా? బిడ్డల కొరకు, శ్రేయస్సు కొరకు ఆలోచించే మంచి మనస్సు తల్లికి ఉంటది. కాబట్టి ఆ ప్రార్థనలో ఏముంటదంటే శక్తి ఉంటది. ఆమేన్. అలాంటి తల్లులు లేపబడుదురుగాక, అలాంటి ప్రార్థనా శక్తి కలిగిన తల్లులు లేచుదురుగాక, బిడ్డలు మార్చబడుదురుగాక. ఈ మాటలు వింటున్న నీవు అలాంటి ప్రార్థనా శక్తిని పొందుకుందువుగాక. హన్నా వలె, షూనేమీరాల వలె నువ్వు ప్రార్థనలో పోరాడే వ్యక్తివిగా ఉందువుగాక.
సమర్పణ జీవితం కలిగి ఉందువుగాక, పట్టుదల జీవితం కలిగి ఉందువుగాక, విశ్వాస జీవితం కలిగి ఉందువుగాక. దేవుడు ఈ మాటలు నీ వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్.